ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి బకాయిలు ఏ అయితే ఉన్నాయో వాటిని చెల్లించకపోతే మేము ఆరోగ్యశ్రీ సేవలు బంద్ చేస్తాము అంటూ ప్రముఖ కార్పొరేట్ కంపెనీలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి భారీ జలకిచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పుడు మెడికల్ కళాశాలలు కూడా జగన్మోహన్ రెడ్డికి ఆరోగ్యశ్రీ విషయంలో భారీగా షాక్ ఇచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ అంశం మీద మనతో మాట్లాడేందుకు జనసేన పార్టీ అధికార ప్రతినిధి కె శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, ఆరోగ్యశ్రీ విషయంలో ఇప్పటికే కార్పొరేట్ హాస్పిటల్ జగన్మోహన్ రెడ్డికి భారీ జలక్కిచ్చాయి. ఇప్పుడు మెడికల్ కళాశాలలు కూడా జగన్మోహన్ రెడ్డికి షాక్ ఇవ్వబోతున్నాయి. ఏంటి సార్ అసలు ఆరోగ్యశ్రీ విషయంలో ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో? జగన్మోహన్ రెడ్డి ఏమో ఆరోగ్యశ్రీ పేరుతో ఎన్నో లక్షల మంది లబ్ధి చేకూరారు, ఎన్నో లక్షల మందికి మేము అక్కడ ఆపరేషన్స్ చేయించాము, ఎన్నో లక్షల మంది ఆరోగ్యాన్ని మేము కాపాడుతూ వస్తున్నాము ఆరోగ్యశ్రీ పేరుతో అంటూ ఆయన చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు కార్పొరేట్ సంస్థలు, కార్పొరేట్ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో మాకు ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి బకాయిలు ఇప్పటి వరకు అందలేదు, 1500 కోట్ల వరకు బకాయిలు ఉన్నాయి, అవి ఇప్పటి వరకు అందలేదు అంటూ వారు కొంత టైం ఇచ్చారు. ఆ టైం లోపల కనుక ఆ బకాయిలు చెల్లించకపోతే ఆరోగ్యశ్రీ సేవలను మేము బంద్ చేస్తామంటూ కూడా వాళ్ళు హెచ్చరిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు సేమ్ మెడికల్ కళాశాల వాళ్ళు కూడా సేమ్ అదే జగన్మోహన్ రెడ్డికి షాక్ ఇచ్చారు. ఏంటి సార్ అసలు ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది? మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెప్తారు ఏంటంటే ఆరోగ్యశ్రీ పథకం తన తండ్రి రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన పథకం. ఆ పథకం వలన పేదలు అనారోగ్యం పాలైన వాళ్ళందరూ కూడా ఆర్థిక ఇబ్బందులు లేకుండా కొంచెం కోలుకోవడానికి పనిచేసే మంచి పథకం అని చెప్పుకుంటూ వస్తాడు. నిజంగా కూడా పేదలకి పనికొచ్చే పథకం ఆరోగ్యశ్రీ. సరే, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది మొదటిసారి కదండి, పదే పదే ఈ మన హాస్పిటల్స్ యూనియన్ వారు పదే పదే హెచ్చరిస్తానే వచ్చారు, కానీ కంటిన్యూ చేసుకుంటూ వచ్చారు. సార్, దాదాపు 2019 కోవిడ్ తర్వాత బకాయిలు ఇప్పటివరకు చెల్లించలా. ఎగ్జాక్ట్లీ కోవిడ్ తర్వాత ఉన్న బకాయిలు ఇప్పటివరకు చెల్లించలా. దాంతో మితిమీరినటువంటి భారం వాళ్ళ మీద పడేటప్పటికి ఇప్పుడు ఏమంటున్నారు, ఈయన ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే మన రాష్ట్రంలోనే కాదు పక్క రాష్ట్రంలో ఎక్కడైనా సరే వైద్యం చేయించుకోవచ్చు అనేటువంటి మాటలు మీరు మాట్లాడుతున్నారు. కానీ ఆయన చెప్పిన మాటలకే జరుగుతున్న వాస్తవాలకే చాలా సంబంధం లేదు. ఎందుకంటే హైదరాబాద్లో మీకు ఉదాహరణగా ఈ మధ్యకాలంలో నాకు తెలిసిన వ్యక్తికి ఒక హార్ట్ హోల్కి సంబంధించి ఆపరేషన్ చేయాల్సి వస్తే, బైపాస్ చేయాల్సి వస్తే హైదరాబాద్లో దీని ఆరోగ్యశ్రీకి సంబంధించిన హాస్పిటల్స్ కొన్ని ఉంటాయి, కొలాబరేట్ ఉంటాయి. హాస్పిటల్స్ వారు చాలా మంది మాకు ఇక్కడ ఆరోగ్యశ్రీ పనిచేయదు, ఇలా దీనికి పనిచేయదు, దానికి పని తిప్పుతున్నారు. అసలు విషయం ఏంటంటే ఒకవేళ మేము చేసిన ఆరోగ్యశ్రీ పథకం కింద మాకు డబ్బులు అక్కడ రిలీజ్ చేయట్లేదు, మీ ప్రభుత్వం మా మాటలు చెప్తుందన్న మాటలు వెనకాల నుంచి చెప్పడం అన్నమాట. అంటే నిజంగా పేదవాడిని మోసం చేయడం ఇది. ఎందుకంటే నాకు పేదవాడే, నాకు ఆరోగ్యశ్రీ కార్డు ఉంది, నాకు ప్రభుత్వం నన్ను ఆదుకుంటుందా అనేటువంటి ఒక భరోసా కల్పించడంలో వెనకాల దురుద్దేశాలు కనపడుతున్నాయి. ఎందుకంటే దాదాపు 1500 కోట్లు ఇప్పుడు పెండింగ్ ఉందని చెప్పేసి ఈ హాస్పిటల్ చెప్పినాయి. అయినా కూడా వాళ్ళు కొంచెం మానవతా దృక్పథంతో ఏం చెప్పారు, ఆల్రెడీ ఇన్పేషెంట్గా ఉన్న హాస్పిటల్స్ మాత్రం మేము ఆరోగ్యశ్రీ వర్తించేలాగా అది చేస్తాం, అదే సందర్భంలో ఎమర్జెన్సీ కేసెస్ కొన్ని ఉంటే అవి చేస్తాం, కానీ దీనికి మాత్రం ఈ పెండింగ్ బకాయిలు రిలీజ్ చేయకపోతే మాత్రం మేము ఆరోగ్యశ్రీ పథకాన్ని ఆపేస్తామని చెప్పేసి అన్నారు. ఎందుకంటే కేవలం ఆరోగ్యశ్రీ మీద ఆధారపడి ప్రైవేట్ హాస్పిటల్స్ బోర్డు 90% హాస్పిటల్స్ ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ ఆరోగ్యశ్రీ పథకం లేకపోతే ప్రైవేట్ హాస్పిటల్స్ మూసేసుకునే పరిస్థితులు ఉన్నాయి. అంటే ఏ విధంగా కవలపిల్లలా తయారైంది ఆరోగ్యశ్రీ పథకం ఇచ్చేటువంటి ప్రైవేట్ హాస్పిటల్లో ప్రభుత్వం కవలపిల్లలా తయారైంది, ఒకళ్ళ మీద ఒకళ్ళ ఆధారపడేటువంటి పరిస్థితులు. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే ఉంటాడు, దాదాపు నేను 3000 పైగా అనారోగ్యానికి సంబంధించినటువంటి అన్ని కూడా దీంట్లో ఆ సేవలను కలిపేమంటాడు తప్ప 25 లక్షల వరకు పెంచామని చెప్పి రకరకాల మాట్లాడతారు తప్ప నువ్వు డబ్బులు రిలీజ్ చేయకుండా ఎన్ని కలిపితే ఉపయోగం ఉంది అంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ శ్రేణులు మాత్రం, వైఎస్ఆర్సీపీ నాయకులు కొంతమంది, అలాగే కొంతమంది మంత్రులు మాత్రం ఏం చెప్తున్నారంటే మేము ఎలక్షన్ కోడ్ అమల్లో లేనంత వరకు మేము ఏ అయితే బకాయిలు ఉన్నామో ఆ బకాయిలన్నీ కూడా పూర్తి చేస్తూ వస్తున్నాము, ఎప్పుడైతే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందో ఆ తర్వాత మాత్రమే కొన్ని హాస్పిటల్స్కి ఈ బకాయిలు ఉన్నాయి, అవి 1500 కోట్లు అయ్యాయి అంటూ వాళ్ళు చెప్తున్నటువంటి నేపథ్యం. దాదాపు 5 సంవత్సరాల్లో నాకు తెలిసి 6th టర్మ్ 7th టర్మ్ వార్నింగ్ ఇవ్వడం, ఆపేస్తాం బకాయిలు రిలీజ్ చేయకపోతే అలా అలర్ చేసినప్పుడల్లా ఒక 400 కోట్లు 300 కోట్లు రిలీజ్ చేయడం, మళ్ళీ కంటిన్యూ చేయడం, మళ్ళీ పెరిగిపోయేటప్పటికి బకాయిలు మళ్ళీ ఇది చేయడం. సరే కృష్ణ, ఎన్ని పక్కన పెట్టి ఇంకో విషయం ఆడుకుందాం. ప్రైవేట్ హాస్పిటల్స్ మీద ఎందుకు ఆధారపడాల్సి వస్తుంది? మాట్లాడితే ఈయన ఏమంటాడు జగన్మోహన్ రెడ్డి గారు,
గవర్నమెంట్ హాస్పిటల్లో కార్పొరేట్ వైద్యం అందిస్తున్న రాష్ట్రం మందని చెప్పేసి పెద్ద పెద్ద యాడ్లు ఇచ్చుకుంటున్నాడు కదా. మరి నిజంగా గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ కార్పొరేట్ వైద్య సేవలో ఉంటే ఎక్కడ పడితే అక్కడ ప్రజలు ప్రైవేట్ హాస్పిటల్కి ఎందుకు వెళ్తున్నారు, భయపడుతున్నారు? మీకు ఈ మధ్య ఉదాహరణకి చెప్తున్నా, వైజాగ్ జీజీఎస్ హాస్పిటల్ ప్రతి ఒక్కరు చెప్పేది ఏంటంటే మాకు ఆల్రెడీ ప్రైవేట్ హాస్పిటల్స్లో ఆరోగ్యశ్రీ పథకం కింద ఇది ఉచితంగా వస్తూ ఉంటే ఈ సేవలన్నీ మేము మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్లోకి వెళ్ళి ఎందుకు చేయించుకోవాలి అంటూ వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. అదే అండి, నిజంగా ఈ వైద్య సేవలన్నీ చాలా ఉచితంగాను చాలా క్రమబద్ధంగాను గవర్నమెంట్ హాస్పిటల్లోనే ఇస్తే, అన్ని సౌకర్యాలు అక్కడ ఉంటే, జవాబుదారీతనంతో ఉంటే, ప్రైవేట్ మన గవర్నమెంట్ హాస్పిటల్స్ ఎందుకు వెళ్ళరండి అందరూ? జవాబుదారీతనం ఉండదు అక్కడ. ప్రైవేట్ హాస్పిటల్స్ జవాబుదారీ ఉంటుంది. ఎందుకు ఉంటుంది? ఇక్కడ ఇది మీకు ఒక చిన్న టెస్ట్ చేసి 4,000 5,000 బిల్లు వేసాడు అనుకోండి, 4,000 5,000 చెప్తాను, బిల్లు వేస్తే ఆ బిల్లు ఆరోగ్యశ్రీ పథకం కింద గవర్నమెంట్కి చెట్టుకుని గవర్నమెంట్ ఇస్తుంది. కానీ దాన్ని 4,000 అవుతుందా? ఆ టెస్ట్ 4,000 అయ్యే టెస్టా లేదా 500 అయ్యే టెస్టా? దాని మీద పర్యవేక్షణ ఏది లేదు. అంటే ఒక 40,000 బిల్లు వేసేటప్పటికి మనం చాలా హ్యాపీగా నాకు ప్రభుత్వం నన్ను ఆదుకుందని చెప్పి అనుకుంటాడు ఒక పేదవాడు. కానీ దాని అయ్యే ఖర్చు 4,000. 4,000 బిల్లు 40,000కి వాడు హాస్పిటల్లో వేసుకుంటున్నాడు, ప్రభుత్వం ఇస్తుంది. ప్రభుత్వం ఎవరికి ఇస్తుంది? ఈ హాస్పిటల్స్ వాళ్ళకి ఉన్న లింక్స్ని బట్టి ఇస్తుంది, రిలీజ్ చేయడం కూడా. నేను అంటుంది మీరు గమనించండి కృష్ణ గారు, ఈ 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్లో ఒక్క ప్రజాప్రతినిధి కోవిడ్ జరిగిన కానించి ఒక్క ప్రజాప్రతినిధి ఆంధ్రప్రదేశ్లో ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకున్న ఘటన ఏదైనా ఉందా? వాళ్ళు కోవిడ్ వచ్చినప్పుడేమో హైదరాబాద్, చెన్నై, బెంగళూరు పారిపోయారు. వాళ్ళు బైపాస్ సర్జరీలు చేయించుకోవాల్సినప్పుడు విదేశాలకు వెళ్ళారు. ప్రజలేమో గవర్నమెంట్ హాస్పిటల్కి మా కార్పొరేట్ హాస్పిటల్ మించి మేము వైద్య సేవలు అందిస్తామని ఇక్కడ మాట్లాడుతున్నారు. మీకు ఉదాహరణ, గత గవర్నర్ గారికి కూడా కోవిడ్ వస్తే హైదరాబాద్ చేయించుకున్న వైద్యం ఆంధ్రప్రదేశ్లో చేసుకోవాలా? జీజీహెచ్ హాస్పిటల్లో కరెస్పాండెంట్ ఆయనకి హార్ట్కి సంబంధించిన ఇబ్బంది వస్తే ఆయన ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళవలసి వచ్చింది. నేను అంటుంది ఇవంటే మామూలుగా ఒక పేదవాడు మరింత పేదవాడు అవ్వాలంటే 2 ఒకటి విద్య, 2 వైద్యం. ఈ మాత్రం ఉచితంగా పోయి ప్రభుత్వాలు. నేను అంటుంది ఇవన్నీ కూడా ఒక వ్యవస్థలో ఒక మెడికల్ మాఫియా కూడా ఏర్పడిపోయింది. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే మా ఆరోగ్యశ్రీ అంటున్నటువంటి మాట్లాడుతా కొన్ని వేల సేవలు మేము అదనంగా చేయించాం, లేకపోతే 20 లక్షల వరకు లిమిట్ పెంచాం. ఇవన్నీ కాదు, ఉన్న బకాయిలన్నీ క్లియర్ చేయడం, దాంతోపాటు గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా సేవలు పెంచడం. ఇవన్నీ ఎక్కడికెక్కడ మీకు ఉదాహరణ, కోవిడ్ టైంలో ఏం చెప్పాడంటే ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఆక్సిజన్ సిలిండర్ లేక చాలా ఇబ్బంది పడ్డారు. ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో, ప్రతి మండల కేంద్రంలోని గవర్నమెంట్ హాస్పిటల్లో ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తామన్నాడు. ఒక్క హాస్పిటల్లో పెట్టలా. మరి రేపు పొద్దున మళ్ళీ కరోనా లాంటిది ఏదన్నా మరి వచ్చిందనుకోండి, మళ్ళీ ప్రైవేట్ ఆధారపడవలసి వచ్చింది. అప్పుడు ఆస్తులు తాకట్టు పెట్టుకోవాలి ప్రజలు. నేను అంటుంది ఇవన్నీ కూడా మిళితమైపోయినాయి. మనం ఒక విషయం కూడా ఆలోచిస్తున్నాం, ఆరోగ్యశ్రీకి అనారోగ్యం పట్టుకుంది. ఖచ్చితంగా దానికి కారణం ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి. కావాలని మాట్లాడితేనే బటన్ నొక్కితే డబ్బులు వెళ్ళిపోతున్నాయి అన్నప్పుడు అత్యంత ముఖ్యమైనటువంటి పేద ప్రజల ఆరోగ్యం కదా, దీనికి కూడా బటన్ నొక్కొచ్చుగా. నీ దగ్గర డబ్బులు ఉన్నాయంటున్నావుగా, ఒక ఖజానాలో డబ్బులు ఉన్నప్పుడు ఎందుకు బటన్ నొక్కలేకపోతున్నావు? మళ్ళీ ఎలక్షన్ కమిషన్ ఈ పెండింగ్ ఎలక్షన్ ఈసీ వచ్చిన తర్వాత కదండి, దాని అంటారు ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత కాదు, అంతకుముందే బకాయిలు. అనేక సందర్భాల్లో ఈ అసోసియేషన్ కూడా హెచ్చరించింది, మా బకాయిలు పెరిగిపోతున్నా, మా బకాయిలు రిలీజ్ చేయకపోతే మేము వైద్యం చేయడం కష్టం అన్నప్పుడు. అంటే ఎప్పటికప్పుడు రిలీజ్ చేసుకుంటా వచ్చాము, కానీ ఎన్నికలు కూడా అమల్లో ఉన్న తర్వాత మాత్రమే కొన్ని బకాయిలు ఉన్నాయి, అవి కూడా పూర్తి చేసేటువంటి మేము ప్రక్రియ చేస్తూ ఉన్నాం అంటూ కూడా కొంతమంది చెప్తూ ఉన్నారు వైసీపీ నాయకులు. 1500 కోట్లు కేవలం ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత వచ్చింది కాదండి. అది దాదాపు గత 5 నెలల క్రితమే హెచ్చరించారు. 5 నెలల క్రితం హెచ్చరించారు మాకు బకాయిలు పెరిగిపోతున్నాయని. అది ఎలా పెరిగి ఇప్పుడు 1500 కోట్లు అయింది. ఇప్పుడు దాన్ని మళ్ళీ ఎలక్షన్స్ కోడ్ లేకపోతే రేపు కొత్త గవర్నమెంట్ ఇవన్నప్పటికీ మళ్ళీ పెరిగితే తప్ప తగ్గవు కదా. నేను అంటుంది ఇమ్మీడియట్గా మాత్రం తక్షణం ఆ బకాయిలు రిలీజ్ చేయకపోతే మాత్రం పేద ప్రజలు చాలా ఇబ్బంది పడతారు. పక్క రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు కూడా చాలామంది పేదలు ఉన్నారు పాపం, అక్కడ సౌకర్యాలు లేక పక్క రాష్ట్రాలకు వచ్చి వైద్యం చేసుకుంటున్నారు, వాళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారు. పేద ప్రజల బతుకులు రోడ్డు మీద పడతాయి కాబట్టి ఇమ్మీడియట్గా ప్రభుత్వం స్పందించాలి దీని మీద. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.